హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్రెండ్ సర్కిల్. మళ్ళీ ఒక బ్యూటిఫుల్ శారీతో మీ ముందుకు వచ్చేసాను టజిల్స్ వేయటం చూపించడానికి. అండ్ ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట. ఇది పళ్ళు అంతా పింక్ వచ్చింది, లోపల శారీ అంతా సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. సో నేను ఇక్కడ సిల్వర్ అండ్ పింక్ రెండు కలర్ కాంబినేషన్లో టజిల్స్ యూస్ చేసి ఇక్కడ డిజైన్ని స్టార్ట్ చేస్తున్నాను. టజిల్స్ అయితే ఈ 2 కలర్స్ యూస్ చేస్తున్నాను. అండ్ మెటీరియల్ కూడా చూసేద్దాం. ఇక్కడ నేను సిల్వర్ కలర్ బీడ్స్ తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ గోల్డ్ కలర్ లీఫ్ షేప్ బీడ్ తీసుకున్నాను. ఈ మెటీరియల్ని యూస్ చేసి మనం డిజైన్ ఎలా వేసుకోవాలో, ఎంత ఈజీ అండ్ సింపుల్గా వేసుకోవాలో చూసేద్దాం. వచ్చేసేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ 3 to 6 లైన్స్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని శారీకి నాట్ వేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ సిల్వర్ కలర్ టజిల్ ఎక్కించుకొని శారీకి నాట్ వేసేస్తున్నాను పెట్టేసి. ఆల్రెడీ వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకైతే శారీకి ఇలా అటాచ్ చేసి నాట్ ఎలా వేయాలో తెలుసు. ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అండ్ స్లోగా చూసి నేర్చుకోండి. ఒక్కసారికే ఏది వచ్చేసేదండి, కొంచెం ప్రాక్టీస్ అవసరం అవుతుంది. సో స్లోగా చూసి నేర్చుకొని ట్రై చేయండి మీ శారీస్కి కూడా. అండ్ టజిల్ వేయటం ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించి ఉన్నాను. వీడియో ల్యాగ్ ఎందుకని ఈ వీడియోలో చూపించలేదు. ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి బ్యాక్ వీడియోస్ ఫాలో అవ్వండి. టజిల్ వేయటం చాలా ఈజీగా నేర్పించాను, ఒక్కసారి చూసి వచ్చేయండి. ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ లీఫ్ షేప్ బీడ్ ఎక్కించాను. కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ సిల్వర్ కలర్ టజిల్ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చి ఈ గోల్డ్ కలర్ లీఫ్ షేప్ బీడ్ ఎక్కించి నాట్ వేస్తున్నాను. చూడండి, నాట్ ఈ మధ్య 2 థ్రెడ్స్ మధ్యలోంచి లాగితే నీడిల్ని నాట్ పడిపోతుంది ఆటోమేటిక్గా. అండ్ దాని పక్కనే సిల్వర్ షేప్ బీడ్ ఒకటి ఎక్కించి నాట్ వేస్తున్నాను. చూడండి, 2 నాట్స్ వేసుకుంటే మనకి ఎక్కించిన బీడ్ ఇంకా కదలకుండా ఉంటుందన్నమాట. పర్ఫెక్ట్గా అటాచ్ అయిపోతుంది శారీకి. ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ లీఫ్ షేప్ బీడ్ తీసుకొని శారీకి అటాచ్ చేసి నాట్ వేస్తున్నాను. మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా 2 నాట్స్ వేసుకుంటే మనం ఎక్కించిన బీడ్ ఇంకా కదలదన్నమాట. ఈ డిజైన్ అయిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి 2 నాట్స్ వేసుకొని మళ్ళీ ఒక సిల్వర్ టజిల్ ఎక్కించుకుంటున్నాను. ఎక్కించుకొని నాట్ వేసుకోవాలి. డిజైన్ అయితే ఇలాగే ఫినిష్ చేసుకుంటున్నాను నేను. అండ్ దగ్గరగా కూడా వేసుకోవచ్చు మీరు. నాకు బడ్జెట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్ బడ్జెట్ని బట్టి, వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి నేను డిజైన్ని ఫినిష్ చేయాలి కాబట్టి ఇలా వేసాను అనమాట. మీరు కావాలి అనుకుంటే ఆ 1/2 ఇంచ్ గ్యాప్ కూడా ఇవ్వకుండా పక్కనే కొంచెం ఒత్తుగా వేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా వేసుకోవచ్చు. నేనైతే డిజైన్ ఇలా ఫినిష్ చేస్తున్నాను. నా డిజైన్ ప్యాటర్న్ అయితే ఇది అండి. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అండ్ డిజైన్ని మీ శారీస్కి కూడా ట్రై చేసేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. డిజైన్ అయితే నేను కంటిన్యూ చేసేస్తున్నాను. ఇందాక అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఇంకొకసారి చూసి క్లియర్గా చూసి నేర్చుకోండి. అండ్ ఆల్రెడీ అర్థమైంది, మాకు ప్యాటర్న్ ఏంటో తెలిసిపోయింది, మేము మా శారీస్కి వేసేసుకుంటాం, టైం వేస్ట్ అనుకుంటే హ్యాపీగా ఇక్కడితో వీడియో ఆపేసి మీ డిజైన్ని కంటిన్యూ చేసుకోండి. ఎందుకు ప్రతి వీడియోలో ఇలా ఆపేసి టైం వేస్ట్ చేసుకోకండి అని చెప్తున్నాను అంటే, ఎవరి టైం అయినా వాల్యుబులే అండి, టైం వేస్ట్ చేయొద్దు. ఎందుకు అంటే ఇప్పుడు వేస్ట్ అయిన టైం మళ్ళీ కావాలంటే అస్సలు తిరిగి రాదు. సో డోంట్ వేస్ట్ టైం అండి. ప్యాటర్న్ అర్థమై ఉంటే, మీకు ఆల్రెడీ డిజైన్ వేసుకోవడం ఐడియా ఉంటే ఇక్కడితో వీడియో ఆపేసి హ్యాపీగా మీ శారీస్కి ట్రై చేసేయండి. డిజైన్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మై ఫ్రెండ్ సర్కిల్. నెక్స్ట్ ఇక్కడ నేను 2 సిల్వర్ టజిల్స్ వేసేసిన తర్వాత
పింక్ యూజ్ చేయాలి కదా, పింక్ కలర్ టజిల్స్ 2 కంటిన్యూస్గా వేసుకుంటున్నాను. అలా 2 సిల్వర్ అండ్ 2 పింక్ కలర్ టజిల్స్ వేసిన డిజైన్ని ఫినిష్ చేశాను శారీ అంతా. ఆల్రెడీ నా శారీ డిజైన్ అయితే అయిపోయింది, లాస్ట్కి వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా హడావిడిలో ఉన్నాను అనమాట, చాలా అర్జెంటుగా ఇవ్వాల్సిన శారీస్ చాలా ఉన్నాయి. సో లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు బేసిక్ ఐడియా కోసం, డిజైన్ వేయటం కోసం లాస్ట్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడితో నేనైతే శారీ ఫినిష్ చేసేసాను కాబట్టి వెనక్కి తిప్పి నాట్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను, చూసేసేయండి. శారీ ఫినిషింగ్కి వచ్చినప్పుడే కాదు, మధ్య మధ్యలో థ్రెడ్ కూడా అయిపోతుంది కదా, అలా అయిపోయినప్పుడు ఇలా వెనక్కి తిప్పి 2 నాట్స్ వేసుకొని మళ్ళీ ఈ టజిల్లోంచి బయటికి తీసి కట్ చేసుకుంటే థ్రెడ్ని మనకి ఆ థ్రెడ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. మన డిజైన్ అయితే ఇలా ఉంది. చాలా సింపుల్, చాలా క్లాసీ లుక్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది ఈ డిజైన్. తప్పకుండా మీ శారీస్కి కూడా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.